ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. యోహాను సువార్త 14:21. దేవుని స్వరమును విను అనుభవమును మనం ఎట్లు పొందగలము? అపోస్తలుడైన పౌలు ఈ పాఠమును తన నూతన జీవితారంభంలోనే నేర్చుకునిను. దేవుడు తనతో మాట్లాడవలనని కోరినేటల తాను అన్ని విషయంలో విధేయుడగుటకు నేర్చుకొనవలెను. ప్రభు సౌలుతో, నీవు దమస్కునకు వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడును అనెను. అపోస్తలుల కార్యము 9:6. సౌలు ఎదురు ప్రశ్న వేయక విధేయుడయ్యెను. సౌలు దమస్కునకు వచ్చినప్పుడు దేవునిచే సిద్ధపరచబడిన అననీయాను కలుసుకొనెను. అపోస్తలుల కార్యము 22:12. అననీయ మాట్లాడినప్పుడు సౌలునకు దేవుడే మాట్లాడినట్లుండెను. దేవుడు అననీయ ద్వారా సౌలుతో మాట్లాడెను. అననీయ సౌలుతో మాట్లాడినప్పుడు, నేను హింసించిన దేవుడు నన్ను క్షమించెను, ఆయన నన్ను సాక్షిగా ఎన్నుకొనెను అని నమ్మెను. కనుక మనము దేవునికి విధేయులైనప్పుడే ఆయన స్వరమును వినగలము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.